ఇప్పుడు విశాఖకు భారీగా అంటే డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో, ప్యాకేజ్ ఇచ్చిన నేపథ్యంలో విశాఖ ప్రైవేటీకరణను రద్దు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? విశాఖ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా ఎందుకంటే సెంటిమెంట్ ప్రజల్లో ఉంది. అందువల్ల దీన్ని ముస్తాబు చేసి మేకను ముస్తాబు చేసి అన్నిటితో సహా ఆయనకు అప్పచెప్పడానికి జరిగే ప్రయత్నంగా కనపడుతుంది 2-3 ఏళ్లలో. ఈ ఎమోషన్లో రాష్ట్ర ప్రభుత్వం డౌన్ అవుతుంది, మిగతాది అవుతుంది. నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి అదాని గారికి మాట ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు తెలియదు, వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఎప్పటి నుంచో కూడా విశాఖ మీద కూడా మాట్లాడినారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే కార్మికుల ప్రయోజనాలే ఇటు కూటమి ప్రభుత్వం లక్ష్యమా అంటే ఏం చెప్తారు? ఇదండి కార్మికుల యొక్క ప్రయోజనాలు ఆయన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటకో విషయం నాకు తెలియదు. పైపైన చేసే తప్ప అంటే నాయకులు ఇక్కడ నాయకులకు ఎవరన్నా కానివ్వండి, సోమ్య వీర్రాజు గారు కానివ్వండి, మాధవ్ గారు కానివ్వండి, పురంధేశ్వర్ గారు కానివ్వండి, లేదంటే అక్కడ ఎవరున్నా రమేష్ నాయుడు గారు కానివ్వండి, లేకపోతే సురేష్ రెడ్డి గారు కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి స్థానికంగా ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుండాలని ఉంటుంది. కానీ పైన ఒత్తిళ్ళు ఉంటాయి. ఇవాళ ఆదాని గారిని కాదనే దమ్ము ఎవరికొందండి ఈ దేశంలో? ఆదాని గారు గిడగదుగా ఉనికిపోతున్నారు. ఆదాని గారు మీరు చూశారు కదా, 1,00,000 కోట్లు 3 లక్షల కోట్లు నష్టం అని చెప్పి కూటమి ప్రభుత్వం కూటమి అంటలేదు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ధైర్యం ఉంటే రద్దు రద్దు చేయట్లేదంట. మరి ఆల్రెడీ కేసున్నాడు 1900 కోట్లు పెట్టి ఆ రాష్ట్రానికి మనకు మొత్తం ఆ ప్రాజెక్టులు మన ఏపీ జనకో కప్పు చెప్తే ఆ 1,50,000 కోట్లు 3 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా. మళ్ళీ ఎందుకని అంటే దుర్మార్గం 1,00,000 కోట్లు నష్టమైంది ఆదాని గారు ఒప్పందం వల్ల మాట్లాడతా అది మాత్రం రద్దు చేయమంటున్నారు. ఏంటండి జనాలు ఏమనుకున్నారు? క్యాలిఫోర్నియా పెట్టి ప్రజల హోదాలా, పిచ్చోళ్ళ, బానిసలా ఏమనుకున్నారు? మాట్లాడితే అరే ఆ నాయకుడిని తిట్టండి, ఈ నాయకుడిని తిట్టండి, వెరీ గుడ్ ఉంది. వాళ్ళు చర్చ వేదిక ఆ నాయకుడి గారు వాళ్ళ కుటుంబం మీద ఏందండి ఇది నాకు అర్థం కాదు.